ఎవ్వరూ లేవలేదు. మీకెవరికి పౌరుషం లేదా అని అడిగాటండి జనకుడు. ఆడపిల్ల తండ్రి కదా, అంతమంది వచ్చారు, ఎందుకోసం వచ్చారయ్యా అన్నట్టు. వీళ్ళన్నట్టు మేము అందుకోసం రాలేదన్నారు. మరి ఎందుకోసం వచ్చాం, అది ఎక్కడ చెప్పండి. అదైతే అదిగో ఆ పక్కన పెండాలేశారు పోండి. పౌరుషవంతులు లేరా అంటే విశ్వామిత్రుడు వెంట ఇద్దరు వచ్చారుగా, ఈ ఎర్రటి పిల్లాళ్ళు లేస్తున్నట్టండి సింహాసనంలో. విశ్వామిత్రుడు, ఒరే కూర్చోరా లక్ష్మణ కూర్చో, ఈ ప్రాజెక్ట్ వర్క్కి మన ఇద్దరం నాట్ సూటబుల్ బికాజ్ ఆఫ్ నేను ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందు, నువ్వు మార్కెట్లోకి రాని ప్రోడక్టు, మన ఇద్దరి వల్ల ఉపయోగం. కూర్చో బలవంతంగా కూర్చోబెట్టాటండి. అయినా రామచంద్రమూర్తి లేవల. ఇది రాముడి యొక్క క్యారెక్టరైజేషన్. పిల్లవాడిని పంపించేటప్పుడు దశరథుడు ఒక మాట చెప్పాడు, రామా గాధినందనుడు పెదవి కదిపిన పిదప నీవు పదము కదుపు రాఘవ అని చెప్పాడండి. అట్లా ఉండాలి గురువు దగ్గర శిష్యుడు. అలా ఉంటేనే అతడు రామచంద్రుడు అవుతాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, రామా జనకుడు ఏదో ధనస్సు అంటున్నాడు, దాని సంగతి చూడు అన్నాడండి. పశ్య అన్నాడు, తెరవమని చెప్పలా, చూడమన్నారు. అనేటప్పటికల్లా ఆయన సింహాసనం మీద నుంచి లేచాట. అప్పటికి రాజుల మొహాలు ఎలా ఉన్నాయన్నాడు. జనకుడు తిట్టిన తిట్లన్నీ తిని సూర్యుడు అస్తమించిన తర్వాత పొద్దుతిరుగుడు పూలు వాలిపోయినట్టుగా వాలిపోయినట్ట. ఇప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళా పొద్దుతిరుగుడు పూలు ఎలా సూర్యుడి వైపు తిరుగుతాయో, సూర్యవంశంలో జన్మించిన రామచంద్రమూర్తి అలా దిగి అడుగు వేసేటప్పటికల్లా వాళ్ళందరూ తలలు ఎత్తారటండి. అబ్బా ఎంత బాగున్నాడు పిల్లాడు అసలు, అయ్యోయ్యోయ్యో ఇంత అందగాడు ఇక్కడున్నాడు, ఇంత అందమైన పిల్లవాడిని